మసాలా బాండ్ విన్నారు ఎప్పుడైనా? మసాలా బాండ్. సో వాట్ కెన్ యూ సే అబౌట్ దిస్ మసాలా బాండ్? హై డిమాండ్. స్పైసీ అంటే డిమాండ్ ఎక్కువ. ఓకే, ఇంకా గెస్ చేయండి. వాట్ కుడ్ ఇట్ బి? వాట్ కుడ్ ఇట్ బి? మసాలా బాండ్ అంటే ఏమై ఉండొచ్చు? ట్రై చేయండి. ఏంటమ్మా? outside India, sir. అవుట్ సైడ్ ఇండియా. And like ఇండియన్ రూపీస్లోనే దాన్ని డినామినేట్ చేస్తారు కొనేది ఎవరు? కొనేది ఎవరు? ఫారిన్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్. ఏ కరెన్సీలో కొంటారు? ఇండియన్ కరెన్సీలో మన డబ్బులతో కొని విదేశీ వాళ్ళ కరెన్సీతో అమ్ముతారు. నో, కొండం అమ్మడం కాదు. గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ హియర్ ద వర్డ్ ఆల్వేస్ రిమెంబర్. నేను చెప్పే పాయింట్ ఇంపార్టెంట్. మీరు బాండ్ అనే పదం వినగానే మీకు ఏం గుర్తు రావాలో తెలుసా? 2 పదాలు గుర్తు రావాలి. ఒకటి, ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? కొంటారు, అమ్ముతారు కాదు. బాండ్ ఇష్యూ చేస్తున్నారంటే ఎవరికో డబ్బులు కావాలి, వాడు అప్పు తీసుకుంటున్నాడు. బాండ్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే అప్పు తీసుకోవడం. ఎవరు బాండ్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు అప్పు తీసుకుంటున్నారని అర్థం. గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటే గవర్నమెంట్ అప్పు తీసుకుంటోంది అని అర్థం. ఫస్ట్ మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది అమ్మడాలు, కొండాలు, వ్యాపారాలు కాదు, అప్పు. అలాగే ఈక్విటీ అనే పదం మీరు వినగానే మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటి? షేర్ ప్రైస్ పెరిగింది, తగ్గింది కాదు. గుర్తు రావాల్సింది ఏంటి? వాటా, భాగము, ఓనర్షిప్. అది బేసిక్ కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ అవి ఎక్కువ ట్రేడ్ అయ్యి ప్రాఫిట్లకు వచ్చేసరికి అసలు విషయం మర్చిపోతారు. జస్ట్ లైక్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ యొక్క ఒరిజినల్ పర్పస్ చాలా మంది మర్చిపోతారు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అందుకే ఆల్వేస్ రిమెంబర్ డెఫినేషన్స్. వాటి ఒరిజినల్ డెఫినేషన్ ఈజ్ ఇట్స్ ఒరిజినల్ ఇంటెంట్. డెఫినేషన్ దాని యొక్క ఇంటెంట్, దాని యొక్క పర్పస్ మనకి చెప్తుంది. ఒక కంపెనీ షేర్ ఇష్యూ చేసింది అంటే అర్థం ఏంటి? కంపెనీ తన వాటాని విక్రయిస్తోంది అని అర్థం. ఆ షేర్ కొన్నవాడు ఎవడు? ఆ కంపెనీలో వాటాదారుడు లేదా కో ఓనర్. ఒక కంపెనీ బాండ్ ఇష్యూ చేసిందని అర్థం ఏంటి? కంపెనీ అప్పు తీసుకుంటోంది అని అర్థం. ఆ బాండ్ కొన్నవాడు ఎవడు? ఆ కంపెనీకి అప్పు ఇచ్చిన వాడు. ఆ కంపెనీకి అప్పిచ్చిన వాడు. బాండ్ కొంటే నువ్వు ఆ కంపెనీకి అప్పిచ్చావని అర్థం. షేర్ కొంటే నువ్వు ఆ కంపెనీలో భాగస్వామి అయ్యావని అర్థం. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, సో మసాలా బాండ్ అనగానే కూడా మీకు ఏం రావాలి? ఇది కూడా అప్పే. కాకపోతే ఇండియాలో మనం బాండ్స్ ఇష్యూ చేస్తే ఎవరు కొంటారు? ఇండియన్స్. ఫారినర్స్ కూడా కొనొచ్చు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్పిఐ. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇండియాలో ఇష్యూ చేస్తే జనరల్ గా మన వాళ్ళు ఏం చేసేవారంటే, ఇండియాలో సరిపోవట్లేదు అనుకున్నప్పుడు దే వుడ్ గో టు ఫారిన్ మార్కెట్స్. ఫారిన్ స్పెల్లింగ్ ఫారిన్ ఫినాన్షియల్ మార్కెట్స్. మన వాళ్ళు ఫారిన్ ఫినాన్షియల్ మార్కెట్స్ లోకి వెళ్ళి బాండ్స్ ఇష్యూ చేసే వాళ్ళు. మన గవర్నమెంట్ కావచ్చు, మన ఇండియన్ కంపెనీస్ కావచ్చు. వీళ్ళు ఫారిన్ ఫినాన్షియల్ మార్కెట్ లోకి వెళ్ళి బాండ్స్ ఇష్యూ చేస్తే ఫారిన్ ఫినాన్షియల్ మార్కెట్ లో ఏ కరెన్సీ రన్ అవుతుంది? ఫారిన్ కరెన్సీ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వాడు అమెరికా వెళ్ళి బాండ్ ఇష్యూ చేసాడు అనుకోండి. అప్పుడు ఆ బాండ్ ఎలా ఇష్యూ చేస్తావు నువ్వు? లెట్స్ సే $1,000 ఈజ్ ద ఫేస్ వాల్యూ. ఓకే, 3% ఈజ్ ద కూపన్ రేట్. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి, 1%, 2% అలా ఉంటాయి. 3% ఈజ్ ద కూపన్ రేట్. 5 years ఈజ్ ద మెచ్యూరిటీ పీరియడ్. ఇలా మనకు ఉంటుంది. ఒక మన అంబానీ వచ్చేసి అమెరికా వెళ్ళి అమెరికన్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇలా ఇష్యూ చేస్తే అంబానీకి ఏమొస్తాయి? డాలర్స్ వస్తాయి. అంబానీకి ఏమొస్తాయమ్మా? డాలర్స్ వస్తాయి. డాలర్స్ అంబానీ ఏం చేస్తాడు? ఇండియాకి వచ్చి రూపాయల కింద మార్చుకొని కన్వర్ట్ చేసుకుంటారు. దాన్ని వాడుకొని కంపెనీని గ్రో చేసుకొని
5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన దగ్గర ఉన్న రూపాయల్ని డాలర్స్ గా మార్చుకొని ఆ డాలర్స్ తో ఆ బాండ్ కొన్న వాళ్ళకి పే బ్యాక్ చేస్తాడు. చెయ్యాలి, అంతే కదా. మీకు ఇది చూడగానే టెంప్టింగ్ గా లేదా? ఆలోచించండి ఒకసారి. ఇండియాలో ఎంత ఉంది వడ్డీ రేటు, అక్కడ ఎంత ఉంది? టెంప్టింగ్ కదా. కానీ ఎందుకు చెయ్యరు ఎక్కువ? ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. నువ్వు ఇష్యూ చేసినప్పుడు డాలర్ ఈక్వల్ టు 90 రూపీస్ ఉందనుకో, నువ్వు పే బ్యాక్ చేసినప్పుడు డాలర్ ఈక్వల్ టు 110 రూపీస్ అయింది అనుకోండి. మీరు ఇండియన్ రూపీస్ లకు మార్చి చూడండి. సో $1000 అంటే ఒక రకంగా ఆయన ఎంత తీసుకుంటున్నాడు? 90,000 రూపీస్ తీసుకుంటున్నాడు పర్ బాండ్. పే చేసేటప్పుడు ఎంత పే చేస్తాడు? 1,10,000. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేస్ వాల్యూ మారిపోయింది. అమెరికాలో కొన్నోడు ఏంటి, డాలర్స్ లో నేను $1,000 ఇచ్చా, నాకు మళ్ళీ $1,000 ఇచ్చే అంటాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే కదా. కొన్నోడు ఎవరు? అమెరికన్. $1,000 ఇచ్చి నేను కొనుక్కున్నాను బాండ్, నాకు 5 years తర్వాత నాకు $1,000 నాకు కావాలంటాడు. నేను డాలర్స్ లో కొన్నాను కాబట్టి డాలర్స్ లోనే పే బ్యాక్ చేయాలి. ఈ లోపు డాలర్ తో పొడితే రూపీ పడిపోతే అంబానీకి బ్యాండ్ అయిపోతుంది. వడ్డీ రేట్ తక్కువే, దట్ ఈస్ టెంప్టింగ్. వడ్డీ రేట్ తక్కువ అనేది టెంప్టింగ్ అయినప్పటికీ ఒకవేళ ఎక్స్చేంజ్ రేట్ ఇండియన్ రూపీ బాగా పడిపోయిందనుకో అక్కడ దెబ్బైపోతారు. అవునా కదా? అర్థమైందా చెప్తుంది? 3% అనేది తక్కువే, కానీ వడ్డీ రేట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇండియన్ రూపీ బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నువ్వు పే చేయాల్సింది ఎక్కువైపోతుంది. ఇలాంటి లెక్కలు ఉంటాయి. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్ ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. టుడే రిపీట్. సార్ ఫారెన్ లో మన ఇండియా వాళ్ళే తీసుకుంటారా సార్ ఈ బాండ్స్? వెయిట్ సినారియో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దిస్ ఈజ్ యుఎస్. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాంట్స్ ఫండ్స్. ఇది అనుకుంది ఇండియాలో 8% ఇంట్రెస్ట్ రేట్ ఉంది, కానీ అమెరికాలో 3% ఉంది. ఇండియాలో బాండ్ ఇష్యూ చేస్తే నేను 8% వడ్డీ ఇవ్వాలి, అదే అమెరికాలో ఇష్యూ చేస్తే 3% ఇస్తే నాకు సరిపోతుంది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెంప్ట్ అయ్యి అమెరికా వెళ్ళి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్కి ఒక బాండ్ ఇష్యూ చేసింది. బాండ్ ఇష్యూ చేసినప్పుడు దానికి ఏముండాలి? ఫస్ట్ ఫేస్ వాల్యూ ఎంతది? $1,000 బాండ్. సో దాని మీద కూపన్ ఎంత వడ్డీ ఇవ్వాలనుకుంటుంది రిలయన్స్? 3% ఇస్తుంది. మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకి ఈ బాండ్ మెచ్యూర్ అవుతుంది. 5 సంవత్సరాలకి ఈ బాండ్ మెచ్యూర్ అవుతుంది అనుకోండి, అంతే కదా. బాండ్ ఇలాగే ఫంక్షన్ చేస్తుంది. 5 years కి ఇది మెచ్యూర్ అవుతుంది. సో రిలయన్స్ ఏమనుకుంటుంది? $1,000 ఈచ్ ఇయర్. కూపన్ పేమెంట్ ఎంత? $30. 3% కదా. సో ఈ $30 ఇంటూ 5 times అంటే $150 ప్లస్ మళ్ళీ అసలు తిరిగి ఇచ్చేయాలి కదా. సో మొత్తం కలిపి నాకు $1,150 పడుతుంది అని అనుకుంటుంది రిలయన్స్. అలా అనుకుంటుంది. అదే నేను ఇండియాలో ఇష్యూ చేస్తే ₹1,000 అనుకుంటే ఈచ్ మంత్ ఈచ్ ఇయర్ ఎంత ఇవ్వాలి? ₹80 ఇవ్వాలి. ₹80 8% ఎక్కువ కదా అలాగా. సో అందుకు 8% కన్నా 3% తక్కువ కాబట్టి ఇది బెటర్ అని అనుకోవచ్చు. ఈ సినారియోలో రిస్క్ ఏంటి? వాట్ ఈస్ ద రిస్క్ హియర్? రిస్క్ ఏంటంటే బేసికల్లీ RIL ఈజ్ నాట్ ఏ యుఎస్ కంపెనీ, ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ. ఒకవేళ RIL అమెరికాలో బ్రాంచ్ పెట్టి అమెరికాలోనే ఎక్స్పాన్షన్ లో ప్లాన్ లో చేస్తే ఇది మంచి ఐడియానే. ఎందుకంటే నువ్వు డాలర్స్ అప్పు తీసుకుంటున్నావు, డాలర్స్ తోనే బిజినెస్ చేస్తావు, ఇన్కమ్ కూడా డాలర్స్ లోనే వస్తుంది, ప్రాఫిట్ డాలర్స్ లోనే వస్తుంది, దాన్ని మళ్ళీ డాలర్స్ లో పే చేస్తావు. నో ప్రాబ్లం. నీకు అర్థమవుతుందా? నువ్వు అమెరికాలో రిలయన్స్ ఆపరేషన్స్ కోసం చేస్తే నో ఇష్యూస్, ఎందుకంటే నువ్వు తీసుకునేది డాలర్స్ లోనే, సంపాదించేది డాలర్స్, ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ చేస్తావు, ప్రాఫిట్ డాలర్సే, మళ్ళీ తిరిగి పే చేసేది కూడా డాలర్సే. నో ప్రాబ్లం, ఏ ఇష్యూస్ లేవు. ఒకవేళ రిలయన్స్ అలా కాకుండా ఇక్కడ ఏదైతే రైజ్ చేసిందో దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియా బిజినెస్ కోసం వాడాలి అనుకుంటేనే రిస్క్. ఆ రిస్క్ ఏంటో చూడండి. రిస్క్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. మీకు ఒక్కొక్క పారామీటర్ యాడ్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్ పెరుగుతుంది. ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక పారామీటర్, అది యాడ్ అయ్యేసరికి మీకు కాంప్లికేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ బాండ్ ఇష్యూ చేసినప్పుడు
$1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంది అనుకోండి అప్పుడు ఈ $1000 వాల్యూ ఎంత? 90,000 రూపీస్. అంతే కదమ్మా? అదే రీపే చేసేటప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ $1 ఈక్వల్ టు 120 రూపీస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ హ్యావ్ టు పే 1,20,000. 1,20,000 పే చేయాలి. అంటే 90,000 తీసుకొని ఇచ్చేటప్పుడు 1,20,000 ఇచ్చి మళ్ళీ మధ్యలో కూపన్ పేమెంట్స్ కూడా. ఇప్పుడు కూపన్ లేదంటే కూపన్ కూడా ఉంది. మీరు అడగొచ్చు, సార్ ఒకవేళ రూపీ ఎప్రిషియేట్ అయిపోతే $1 ఈక్వల్ టు 80 రూపీస్ అయితే మంచిదే, అప్పుడు సూపర్ బంపర్. ఇంకా ఎందుకంటే నీ వడ్డీ కూడా తక్కువే అయింది, తిరిగి ఇచ్చేది కూడా తక్కువే. అలాంటివి జరిగితే రిలయన్స్కి బంపర్ హార్వెస్టింగ్, సూపర్ బంపర్ అవుతుంది. బట్ యూ డోంట్ నో కాబట్టి రిస్క్ ఉంది. మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుసా అంటే తెలియదు కదా, ఏమొస్తుందో ఎంత వస్తుందో మనకు తెలియదు. సో దిస్ ఈజ్ ద రిస్క్. సో ఈ రిస్క్ నుంచి బయటపడడం కోసం కొన్నిసార్లు అర్థమైందమ్మా రిస్క్ ఏంటో? స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరూ ఇది అర్థమైతే నేను మసాలా బాండ్ స్టోరీ అర్థం అవుతుంది. Yes, sir. ఎస్ సార్. బ్యాక్ బెంచర్స్, ఓకే, ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు సేమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇట్ వాంట్స్ టు ట్యాప్ ఫారినర్ మనీ, నాట్ ఇండియన్ మనీ. ఫారిన్ కంట్రీకి వెళ్ళి, లెట్స్ యుఎస్కి వెళ్ళి బాండ్ ఇష్యూ చేస్తుంది, కానీ ఇట్ ఇష్యూస్ ఇన్ రూపీస్. ఎలా చేస్తుంది? రూపీస్లో చేస్తుంది. అమెరికాకి వెళ్ళి నాకు 10,000 రూపీస్ నా బాండ్ యొక్క ఫేస్ వాల్యూ అని చెప్పింది. యాజ్ యూజువల్ ఇండియాలో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఎక్కువ చెప్తుంది. కూపన్ రేట్ వచ్చేసి మీకు 8% ఇస్తాను, మెచ్యూరిటీ యాజ్ యూజువల్ 5 ఇయర్స్ అని చెప్పింది. ఇలా చెప్పినప్పుడు అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీన్ని చూస్తారు. వాళ్ళు చూసి, అరే అమెరికాలో 3% వడ్డీ ఉంది, ఈడెవడో మనకి 8% ఇస్తున్నాడు అని టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాడు ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాడి దగ్గర ఏముండాలి? సో వాడి దగ్గర ఉన్న డాలర్స్ని కన్వర్ట్ చేసి రూపీస్ కింద మార్చుకొని ఈ మైట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ టు దిస్. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాడికి 10,000 వస్తుంది, వాడు మళ్ళీ దాన్ని డాలర్స్లోకి మార్చుకుంటాడు. కానీ ఈ లోపు రూపీ డిప్రిషియేట్ అయితే వాడు ఇచ్చిన దానికంటే తిరిగి వచ్చి తక్కువ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఈజ్ పాస్డ్ టు ద ఇన్వెస్టర్ ఫ్రమ్ ద ఇష్యూర్. ఇంతకుముందు రిస్క్ ఇష్యూ చేసినోడికి ఉంది, ఇప్పుడు రిస్క్ కొనేవాడికి ఉంది. అర్థమవుతుంది? ఇలాగే అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు మసాలా బాండ్స్ అని చెప్పి, ఇన్ దిస్ కేస్ ద ఇంట్రెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఈజ్ పాస్డ్ టు ఇన్వెస్టర్ ఫ్రమ్ ఇష్యూర్. రిస్క్ వాడికి ఉంది, వాడికి రిస్క్ ఉంటుంది. ఇందాక చెప్పిన రిస్క్ వాడికి ఉంటుంది, మనకు ఉంటుంది. ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవాలనుకునేవాడు తీసుకుంటాడు, కొంటాడు. వద్దు అనుకునేవాడు తీసుకోడు, వాడి ఇష్టం. ఈజ్ దట్ క్లియర్? రిస్క్ అర్థమైతే రిస్క్ పాస్ అవుతుంది అనే విషయం మనకు అర్థం అవుతుంది. సిద్ధు అలాగంటే ఎలాగా అడగాలి, నువ్వు బ్రెయిన్ వాడుతూ ఉండాలి. ఇవి ఎలా అంటే మీరు బ్రెయిన్ యూజ్ చేయకపోతే పని అవ్వదు అక్కడ. యూ టు కీప్ యూజింగ్ బ్రెయిన్, కాన్స్టెంట్గా యాక్టివ్గా ఉండాలి బ్రెయిన్. మళ్ళీ చెప్పనా? ఇందాక చెప్పనా ఇప్పుడు చెప్పనా? ఇందాక అర్థమైపోయిందా? ఓకే, ఇది అర్థమైందా ఈ స్లైడ్? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కంప్లీట్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏం చేసింది? అమెరికాకి వెళ్ళింది. అమెరికాకి వెళ్ళి ఇండియన్ రూపీలో బాండ్ ఇష్యూ చేస్తుంది, అమెరికన్ డాలర్లో కాదు. అమెరికాకి వెళ్ళింది కానీ ఇండియన్ రూపీస్లో బాండ్ని ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసినప్పుడు ఒక అమెరికన్ తెల్లోడు వీడు వచ్చేసి ఈ బాండ్ కొందాం అనుకున్నాడు. వాడు ఏం చేయాలి చెప్పు నువ్వు? వాడి దగ్గర రూపాయలు లేవు, వాడు ఏం చేయాలి? ఫస్ట్ మార్చాలి. సో ఇష్యూ చేసినప్పుడు $1 ఈక్వల్ టు 100 రూపాయలు అనుకో. అప్పుడు వాడికి ఎన్ని డాలర్స్ ఉండాలి ఇది కొనాలంటే? 10,000 రూపీస్ కావాలి. ఎన్ని డాలర్స్ ఉండాలి? $1,000 ఎందుకు? 100 చాలు. $1 ఈక్వల్ టు 100 రూపీస్ కదా. సో $100 ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. సో 10,000 రూపాయలు కావాలంటే వాడు ఎంత పెట్టాలి?
$100 పెట్టాలి. సో $100 పెట్టి వాడు ఏం చేశాడు, బాండ్ కొనుక్కున్నాడు. అర్థమైందా? 5 సంవత్సరాలు అయింది. 5 years అయిన తర్వాత ఈ లోపు డాలర్ ఈక్వల్ టు ఒక 120 అయింది అనుకో. డాలర్ ఎంత అయిందమ్మా? 120 అయ్యింది అనుకో. తెలియదు మనకి ఎంత అవుతుందో. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాడు ఈ ఇన్వెస్టర్ కి ఏమిస్తాడు 5 years తర్వాత? ఎంత ఇస్తాడు? అమ్మాయి చెప్తుంది. ఎంత ఇస్తాడు? 100 రూపీస్ ఎందుకు ఇస్తాడు? 10,000 పెట్టుకుంటే 100 రూపీస్ ఇస్తాడా? ఎక్స్చేంజ్ రేట్ ఇన్ మార్కెట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఆడు బాండ్ ఇష్యూ చేశాడు. నువ్వు థింక్ చేయి, ఎక్కువ ఆలోచించకండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏం చేసింది? బాండ్ ఇష్యూ చేసింది. వాడి దగ్గర నువ్వు బాండ్ కొనుక్కున్నావు. కొన్నప్పుడు నువ్వు ఎంత పే చేసావు రిలయన్స్ కి? నువ్వు డాలర్లకి ఎంత మార్చావు రిలయన్స్కి అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు, నేను నీకు 10,000 ఇవ్వాలి, అంతే కదా? సో ఎంత ఇస్తుంది రిలయన్స్? 10,000 ఇస్తుంది. అర్థమైంది కదా? మన 10,000ని వీడేం చేస్తాడు చెప్ప? 10,000ని మార్చుకుంటాడు. మార్చుకోవాలంటే ఏం చేయాలి? రూపీస్ కన్వర్షన్ రేట్ ఎంత? 120 ఉంది. మారిస్తే ఎంత అవుతుంది? 12,896, 12,300 సంథింగ్ ఎలా వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచిస్తే, వాడు పెట్టినప్పుడు ఎంత పెట్టాడు, వచ్చినప్పుడు ఎంత వచ్చింది? తగ్గినట్టే కదా? ఇది వాడికి ఉన్న రిస్క్. ఇందాక రిస్క్ ఎవరికి ఉంది? రిలయన్స్కి ఉంది. ఇప్పుడు ఆ రిస్క్ ఎవరికి వెళ్ళింది? కొనేవాడికి వెళ్ళింది. అందుకే రిస్క్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ ఇష్యూయర్ టు ఇన్వెస్టర్ అంటాం. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. సిద్ధు అనేస్తున్నావా? అర్థమైంది? సీరియస్లీ అడగండి. నిద్ర వస్తే మొహం కడుక్కోండి, వెళ్ళండి. లైఫ్ లో ఉపయోగపడేది ఇదంతా. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మసాలా బాండ్స్. అయితే మసాలా బాండ్ అనే పదం ఎవరు పెట్టారంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్సి. ఐఎఫ్సి అనే పదం మసాలా బాండ్ అనే పదం ఇచ్చింది. ఎందుకు? టు గివ్ దెమ్ ఇండియన్ ఐడెంటిటీ. మసాలా రిప్రజెంట్స్ ఇండియన్నెస్. మసాలా రిప్రజెంట్స్ డిమాండ్ కాదు, వేరే ఏమి కాదు, ఇండియన్నెస్. బికాస్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ దట్ ఈట్స్ స్పైసీ ఫుడ్. తింటాయి మిగిలిన కంట్రీస్ కూడా, బట్ ఇండియా అంటేనే, ఇండియాని బయట కంట్రీలు ఎలా వస్తాయి? ఇండియన్ ఫుడ్ ఈజ్ స్పైసీ, ఇండియన్ ఫుడ్ ఈజ్ స్పైసీ అనుకుంటారు. మరి నార్త్ వాళ్ళే మన సౌత్ ఫుడ్ స్పైసీ అనుకుంటారు, సౌత్ వాళ్ళే మన ఆంధ్ర ఫుడ్ స్పైసీ అనుకుంటారు. అలాగా ఆంధ్ర తెలంగాణదే. తమిళనాడులో ఎంత స్పైసీ తింటారు, మళ్ళీ కేరళలో తింటారు, మనది ఎక్కువ. సో స్పైసెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మన వాళ్ళు. ఓకేనా? అర్థమైందా? సో మసాలా బాండ్ గురించి చెప్తే ఏం చెప్తారు? డినామినేషన్ ఈస్ డినామినేషన్, వే కరెన్సీ. సో వీటిని ఏమనొచ్చు? మసాలా బాండ్స్ ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్. డెఫినేషన్ లో ఎలా రాస్తారు? దీస్ ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్. అంటే డాలర్ డినామినేటెడ్ కాదు, ఫారిన్ కరెన్సీలో చేయరు. రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూడ్ ఇన్ ఫారిన్ మార్కెట్స్ బై ఇండియన్ ఎంటిటీస్. గుర్తుపెట్టుకోండి, రూపీ డినామినేటెడ్ బాండ్స్ issued in foreign markets by Indian entities. It could be Indian government or Indian company. ఇండియన్ కంపెనీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ తెలుగులో రాసుకుంటాయి. విదేశీ మార్కెట్లో ఇష్యూ చేసే రూపీ మీద నడిచే బాండ్, రూపీ డినామినేషన్తో నడిచే బాండ్. ఇది గుర్తుపెట్టుకోండి, డాలర్లో ఇష్యూ చేసేది కాదు. ఇన్వెస్టర్స్ ఎవరు? ఫారినర్స్. అంతే. కరెన్సీ రిస్క్ ఎవరికి ఉంటుంది? ఇన్వెస్టర్ కి, ఇష్యూర్ కి కాదు. క్లియర్ కదా? అయితే తెలుగు మీడియం స్టూడెంట్కి తెలుగులో నోట్స్ వస్తుంది, ఎవరైనా ఉంటే ఆన్లైన్ వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో నోట్స్ వస్తుంది. క్లాస్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు ఒకసారి బుర్రలోకి ఎక్కేస్తే నోట్స్ చదవగానే అలా వెళ్ళిపోతుంది బ్రెయిన్లోకి. ఏ టెన్షన్ పడక్కలేదు. Focus more on understanding. This is not history. You don't need to memorize.
అలవాటు అయిపోతే మీరు ఈజీగా లాగించేస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హయ్యర్ దాన్ డొమెస్టిక్ బాండ్స్. డొమెస్టిక్ అంటే ఆ కంట్రీ డొమెస్టిక్ బాండ్స్ కంటే ఇంట్రెస్ట్ రేట్స్ జనరల్ గా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం డెవలప్డ్ కంట్రీస్ లోనే ఇష్యూ చేస్తాం. డెవలప్డ్ కంట్రీస్ లో వడ్డీ రేట్లు మనకన్నా జనరల్ గా తక్కువ ఉంటాయి, అంతే. ఇది స్టోరీ ఆఫ్ మసాలా బాండ్.